హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మరొక అడ్వాన్స్ పారా గురించి మనం తెలుసుకోబోతున్నామండి. లాస్ట్ వీడియోలో హౌసింగ్ సంబంధించింది తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనము ఇల్లు సంబంధించిన ఈ అడ్వాన్స్ పారా గురించి మనము క్లియర్ గా తెలుసుకోబోతున్నాము. స్కిప్ చేయకుండా అనవచ్చు చూడండి. అది వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించి మీకు ఏ విధమైన సందేహం కానివ్వండి లేదా ఏదైనా సలహా కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో మనకి ఈ యొక్క ఈపీఎఫ్ 2026 చట్టం అమల్లోకి వచ్చింది కదా. అమల్లోకి వచ్చిన తర్వాత మనకి కొన్ని పారాస్ అనేవి చేంజ్ అయ్యాయి. లాస్ట్ వీడియో కూడా మీకు చెప్పాను, మరలా మీకు చూపిస్తాను, చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ ఎసెన్షియల్ నీడ్స్ కింద ఇల్నెస్, మ్యారేజ్, ఎడ్యుకేషన్, అలాగే హౌసింగ్ సంబంధించింది స్పెషల్ సర్కమ్స్టెన్సెస్. నిన్న వీడియోలో మీకు హౌసింగ్ సంబంధించింది చెప్పాను. ఈ రోజు వచ్చేసరికి ఈ ఎసెన్షియల్ నీడ్స్ లో ఉన్న ఈ 3 పారాస్లో ఇల్నెస్ గురించి మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకే, సో అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, పిఎఫ్ అడ్వాన్స్ అనేది మనము ఇల్నెస్ అనే ఆప్షన్ ద్వారా ఎంచుకోవచ్చు అండి. సో ఈ ఇల్నెస్ అనే ఆప్షన్ ద్వారా మనము గనక ఏదైనా అడ్వాన్స్ క్లెయిమ్ కి మనం అప్లై చేస్తే గనక మన ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ షేర్ లో ఉన్న అమౌంట్ లో ఒక 75% వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1,00,000 రూపాయలు ఉందనుకోండి, 75,000 మీకు వచ్చేస్తారు అనమాట. మనము క్లెయిమ్ పెట్టే చోట ఫామ్ 31 క్లెయిమ్ పెట్టే చోట క్లియర్ గా మనకి ఎలిజిబిలిటీ ఎంత ఉన్నది అనేది క్లియర్ గా చూపిస్తారనమాట. మనకున్న ఎంప్లాయర్ షేర్ టోటల్ గా ఉన్న అమౌంట్ లో 75% ఎంతైతే ఉందో అది మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో అందులో మనం ఎంత తీసుకోవాలి అనేది మన ఇష్టం. ఆ 70% రిఫ్లెక్ట్ అవుతున్న అమౌంట్ మొత్తం తీసుకుంటారా లేకపోతే తక్కువ తీసుకుంటారా అనేది మీ ఇష్టమే. ఓకేనా? సో ఎనీవే 70% తీసుకోవచ్చు అనమాట. అయితే ఈ క్లెయిమ్ కి మీరు అప్లై చేయాలంటే మీ సర్వీసు 1 సంవత్సరం. ఓకేనా? 12 మంత్స్ సర్వీసు, 12 కాంట్రిబ్యూషన్స్ అనేవి మీ పిఎఫ్ ఖాతాలో అమౌంట్ యాడ్ అయి ఉండాలన్నమాట. ఓకే, సో 1 year ఉంటేనే సర్వీసు మీరు ఈ పారా ద్వారా అమౌంట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంతకుముందు మనకి 3 months, 4 months, 5 months ఉద్యోగంలో జాయిన్ అయిన 4-5 నెలలకు కూడా మనం ఈ పారా ఎంచుకొని అమౌంట్ తీసుకునేవాళ్ళమాట. ఓన్లీ ఎంప్లాయీ షేరే తీసుకోగలం. ఇప్పుడు ఎంప్లాయీ షేర్ 12 months సర్వీస్ ఉంటే చాలు మీకు ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ షేర్లో ఉన్న 70% అమౌంట్ తీసేసుకోవచ్చు అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, అయితే ఇది మనం లైఫ్లో ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు, నెలలో ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు, సంవత్సరంలో ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు అనే మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది అనమాట. ఇది నో లిమిట్ అండి. ఓకేనా? దీనికి ఎట్లాంటి లిమిట్ లేదని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంతకుముందు మనకి ఒక ఫైనాన్షియల్లో 3 times అన్నట్లు చెప్పారు కదా, తీసేశారు. ఓకే, సో నో లిమిట్, మీరు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. ఇన్ కేసు మీకు 70% కనుక ఎలిజిబిలిటీలో అమౌంట్ ఉంటే అది ఎంతైనా కానివ్వండి, సో ఎన్నిసార్లు తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 75,000 ఉందనుకోండి, ఆ 75,000 మీరు ఎన్నిసార్లు తీసుకోవచ్చు. కాకపోతే తీసే అమౌంట్ బట్టి మీకు 70% అనేది మళ్ళీ ఫిగర్ మారిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఓకే, సో చూశారు కదా, సర్వీస్ అనేది 1 సంవత్సరం ఉండాలి, 1 సంవత్సరం కంపెనీలో చేసి ఉండాలి, అండ్ 70% తీసుకోవచ్చు. నో లిమిట్, ఎన్నిసార్లు తీసుకోవచ్చు అనమాట ఈ పారా ద్వారా. బట్ మెడికల్కి సంబంధించినవే, అది మీకు కానివ్వండి, మీ ఫ్యామిలీకి కానివ్వండి, ఉన్న మెడికల్ ఇష్యూ వల్ల అంటే ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంటే ఎట్లాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయవసల్లా. ఓకేనా? సో మెడికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే సో ప్రస్తుతానికి అయితే అట్లాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవసరం లేదు. సో మనకైతే అట్లాంటి డాక్యుమెంట్స్ అయితే అడగరు. ఫ్యూచర్లో ఏమో మరి చూడాలి. ఓకే, బట్ ఇంతవరకు అయితే మనకి ఎట్లాంటి డాక్యుమెంట్ అయితే వీళ్ళైతే అడగలేదు. సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. ఓకే, సో ఈ పిఎఫ్ అడ్వాన్స్ ఆఫ్ ఇల్నెస్ ద్వారా మీరు చక్కగా మీ ఎంప్లాయీ షేర్లో 70% తీసుకోవచ్చు. 1 సంవత్సరం సర్వీస్ ఉండి ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మమ్మల్ని కనెక్ట్ అవ్వాలంటే బెయిల్ సర్వీస్ ఉంది. సో స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబరు, సో వాట్సాప్ ద్వారా మాత్రం కనెక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడౌట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.